హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గోధుమ పిండితోటి బిస్కెట్స్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి. ఈజీగా చేయొచ్చు. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఆ నేతిలో ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను. కొలతకు తీసుకోవాలండి. ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను. అది బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడే ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేయాలి. తెల్ల రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు కదా, అది. మాడకుండా అడుగంటకుండా ఫ్రై చేయాలండి. మాడినా కానీ అడుగంటినా కానీ టేస్ట్ మారిపోతుంది. ఫ్రై అయింది కదా, పక్కన పెట్టుకోవాలి. ఏ బౌల్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే బౌల్తోటి సగం పంచదార తీసుకున్నానండి. అది మెత్తగా మిక్సీ పట్టాలి. గోధుమ పిండి ఫ్రై చేసాం కదా, అదంతా ఒక బౌల్లో పోసుకోవాలి. అదే బౌల్లో పంచదార కూడా మిక్సీ పట్టి పోసుకోవాలి. పంచదార ఈ విధంగా మిక్సీ పట్టాలండి, మెత్తగా పిండిలాగా. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. పొడి పిండే బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుస్తుంది బాగా. పంచదార, గోధుమ పిండి, యాలకుల పొడి మొత్తం బాగా కలపాలి. కలిపాక నెయ్యి ఉందండి కొంచెం, ఆ నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను. అచ్చం నేతితో అయినా చేయొచ్చు, అచ్చం ఆయిల్ తోటైనా చేయొచ్చు, 2 కలిపైనా చేయొచ్చు. నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలపాలి. కలిపాక కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసాక ఆయిల్ పోసానండి, సన్ఫ్లవర్ ఆయిల్ పోసాను. అదైతే స్మెల్ లేకుండా ఉంటుంది. స్మెల్ లేని ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మనకి ముద్ద ఏ విధంగా అవుతుందో మనం చేతిలో ఉండలాగా చేయాలి. ఆ విధంగా కలుపుకోవాలి. ప్లేట్కి ఆయిల్ రాయాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉండవాలండి పిండి. ఉండ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే బిస్కెట్ లాగా అవుతుంది. ఈ విధంగా చేయాలండి. బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. పిండి అంతా అదే విధంగా చేయాలి. ఇప్పుడు బిస్కెట్ చేసేటప్పుడు పక్కన ప్యాను హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. మరీ దగ్గరగా పెట్టకూడదండి. అవి కుక్ అయ్యే వరకు కొంచెం పెద్దగా అవుతాయి, అతుక్కుంటాయి. నేను దగ్గరగా పెట్టాను. కొంచెం దూరంగా పెట్టండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ పైన బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, జీడిపప్పు కానీ ముక్కలుగా కట్ చేసి పెడితే అవి కూడా ఫ్రై అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను జీడిపప్పు ఒక్కటే పెట్టానండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి అన్ని బిస్కెట్స్ అన్నీ. ఇప్పుడు ఫ్రీ హీట్ అయిన ప్యాన్లో బాక్స్ మూత పెట్టానండి, కొంచెం హైట్గా ఉండటానికి. స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు బిస్కెట్స్ ప్లేట్ పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టాక 20 మినిట్స్ వరకు తీయకూడదు. 20 మినిట్స్ తర్వాత ఒక స్టిక్ పెట్టి కానీ చాకు పెట్టి కానీ కొంచెం ఇలా పొడిచి చూడాలి. పచ్చిగా ఉంటే ఇంకొక 5-10 నిమిషాలు ఉంచాలి. డ్రై అయినట్లుంటే ఇక బిస్కెట్లు రెడీ అయినట్లేనండి. చూస్తూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. బిస్కెట్స్ రెడీ అయ్యాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా అవుతాయి. బిస్కెట్లు బాగా వేడి తగ్గాకే తీయాలండి ప్లేట్లో, లేకపోతే ముక్కలు అవుతాయి. వేడి మీద తీస్తే పూర్తిగా వేడి అనేది తగ్గాలి. 10 డేస్ వరకు చక్కగా బాక్స్లో పెడితే 10 డేస్ వరకు ఉంటాయండి. చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయ్యాయండి.